ఒక విజయం, ఒక విశ్వాసం, నిత్యనూతన చైతన్యం, ఆదుకునే ఆపన్న హస్తం. ఇవన్నీ కలిపితే తెలంగాణ సర్కార్ సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేసే మనసున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు. సకల రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనం. 7 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి అన్నితర సాధ్యం. 5.5 దశాబ్దాల స్వప్నం ఫలించి అప్పుడే 7 వసంతాలు గడిచింది. కేసీఆర్ అకుంఠిత దీక్షతో ఫలించిన స్వప్నం 100 ఏళ్ల ప్రగతికి పునాదులేసింది. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న గొంతులకు సీఎం కేసీఆర్ నిస్వార్థ పాలన బందూకులా కదిలి సమాధానమిచ్చింది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చేసి చూపించింది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? స్వరాష్ట్రం సాధించిన విజయం ఎంత అపురూపమైనదో ఆ తరువాత సాధించిన ప్రగతి అంతటి అనితర సాధ్యమైంది. 7 ఏళ్ల నాడు తెలంగాణ ఓ పసిమొగ్గ, దేశ పటంలో ఓ కొత్త రాష్ట్రం. కానీ నేడు తెలంగాణ దేశానికే దిక్సూచి. ఏ రంగంలోనైనా తెలంగాణ ఓ రోల్ మోడల్. మెట్ట పంటలతో నెట్టుకొచ్చిన భూములు నేడు హరిత సింగారాల మాగాణాలై మెరిసిపోతున్నాయి. ఆదరణ కరువైన అలనాటి కళలు సగర్వంగా సభా వేదికలెక్కాయి. పక్షపాతపు కేటాయింపులతో పక్షవాతం వచ్చిన నీటి ప్రాజెక్టులు పాలకుడి పట్టుదలే పసరమందై కొత్త చైతన్యాన్ని నింపుకున్నాయి. తిమిరంతో సమరంలోనూ తెలంగాణ గెలిచింది. 24 గంటల విద్యుత్ వెలుగులతో కాంతులేనుతుంది. ఇప్పుడు తెలంగాణ పల్లె అన్నం పెట్టే తల్లి. తెలంగాణ పట్నమంటే బతుకు తెరువుకు భరోసా. కాళేశ్వర్ గంగమ్మతో సాగునీటి కష్టాలు కనుమరుగయ్యాయి. వ్యవసాయం పండుగైన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణ. సంక్షేమంలో సాటిలేని రాష్ట్రం, అభివృద్ధికే కొత్త భాష్యం చెప్పిన పాలన. ఇది కేసీఆర్ సారథ్యంలోని 7 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం. తెలంగాణ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం తలెత్తుకు నిలబడింది. సమైక్య పాలనలో నెర్రవారిన భూములు ఇప్పుడు పుట్ల కొద్దీ ధాన్యపు సిరులతో కళకళలాడుతున్నాయి. ఏడాది పొడవునా దిగువకు పరవళ్లు తొక్కే కృష్ణా, గోదావరి జలాలు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల మంత్రంతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం అల్లాడిన నేల నిండు వేసవిలోనూ మత్తడి దుంకుతూ తానమాడుతుంది. ఇక కాళేశ్వర విజయం సాగునీటి రంగంలో తెలంగాణ వైభవానికి అదొక సుజల నిదర్శనం. పుట్టిన నేల సాగునీటి కడగండ్లు తీర్చాలన్న సీఎం కేసీఆర్ భగీరథ యత్నం దేశ చరిత్రలోనే నవశకానికి నాంది పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం రికార్డు సాధించింది. 2016లో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తయింది. 2019 నుంచి కాళేశ్వరం శకం ప్రారంభమైంది. కాళేశ్వరంతో పాటు గత 7 ఏళ్లలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. ఇక సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ మరో అద్భుతం. 4 విడతల మిషన్ కాకతీయ పథకం కింద 22,000 చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఈ చెరువుల ద్వారా 15 లక్షలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ చెరువులను చూసినా మండు వేసవిలోనూ నిండు కుండలను తలపిస్తున్నాయి. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాదు, వ్యవసాయ రంగంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ సర్కార్ అమలు చేసింది. 2014 ఎన్నికల హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి 1,00,000 వరకు రుణాన్ని మాఫీని అమలు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి బీమా కల్పించిన ఘనత తెలంగాణకే సొంతం. రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించారు సీఎం కేసీఆర్. గుంట భూమి ఉన్న రైతుకు సైతం ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే రైతు బంధు మరో ఎత్తు. దేశంలోనే ఎక్కడా లేని రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ దిగ్విజయంగా అమలు చేసి రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎకరాకు 5,000 చొప్పున 2 పంటలకు కలిపి 10,000 ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఐటీ రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ ఎగుమతుల్లో మేటిగా నిలిచి మరోసారి సత్తా చాటింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు హైదరాబాద్ సురక్షితమైన నగరంగా నిలుస్తోంది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలన్నీ హైదరాబాద్ లో సేవలందిస్తున్నాయి. ఐటీలో జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే మన రాష్ట్రం 2 పైగా అభివృద్ధిని సాధించడం విశేషం. కరోనా కష్టకాలంలో ఆర్థిక రంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 7 ఏళ్లలో ఎగుమతులు రెట్టింపు కాగా
2 లక్షల మందికి పైగా అదనంగా ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా విదేశ్రేణి నగరాలకు విస్తరిస్తున్నారు. పారిశ్రామిక రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం గత 7 ఏళ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది. స్వరాష్ట్రంలో పారిశ్రామికీకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. టిఎస్ ఐపాస్, ఈఓడిబి, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ పారిశ్రామిక అభివృద్ధికి నూతన జవసత్వాలు అందించారు. ఇక విద్యుత్ రంగంలో తెలంగాణ వైభవం స్వరాష్ట్ర ప్రస్థానంలో మహోజ్వల విజయం. కటిక చీకట్లలో మగ్గిపోతారని శాపాలు పెట్టిన సమైక్య నాయకుల కండ్లు బైర్లు కమ్మేలా తెలంగాణ విద్యుత్ వెలుగులు విరజిమ్మింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2014 నవంబర్లోనే రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయ విద్యుత్తును ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో విద్యుత్ రంగం పటిష్టమైంది. 1000 మెగావాట్లకు ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఒప్పందం, ఉత్తరాదిని దక్షిణ భారతంతో కలిపేలా 765 డబుల్ సర్క్యూట్ లైన్లను పూర్తి చేయడం, ఇవన్నీ తెలంగాణ విద్యుత్ విజయంలో కీలకమైన అడుగులు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటుతో తెలంగాణ చరిత్ర సృష్టించింది. తెలంగాణలో రైతులను రాజులు చెయ్యాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ అద్భుతాన్ని చేసి చూపించారు. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించారు. 1080 మెగావాట్లతో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. ఇవన్నీ గడువులోపు పూర్తి చేసి మిగులు విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఉద్యమ స్ఫూర్తితో స్వరాష్ట్రమైన తెలంగాణలో సంక్షేమం కొత్త పుంతలు తొక్కింది. అసలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సంక్షేమానికి కేర్ ఆఫ్ గా నిలిచింది తెలంగాణ. పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ సర్కార్ ఏటా 40,000 కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. గత 7 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 1,20,00,000 మందికి లబ్ధి చేకూరింది. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నిరుపేద కుటుంబాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్, బోధకాలు వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు బాసరగా నిలిచింది. వీరంతా ఆత్మగౌరవంతో బతికేలా ఆసరా పెన్షన్లను అందజేస్తోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు లెక్కలేదు. ఇక ఇంటింటికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో మరో అద్భుత ఘట్టం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ పథకం శరవేగంగా పూర్తయింది. సీఎం కేసీఆర్ కమిట్మెంట్ కు నిదర్శనం మిషన్ భగీరథ పథకం. తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధిని సాధించింది. పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రానికే మణిహారమైన హైదరాబాద్ డైనమిక్ సిటీగా అవతరించింది. హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు, మున్సిపాలిటీలు తిరుగులేని ప్రగతిని సాధించాయి. పట్టణ ప్రగతి కార్యక్రమం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఇక పల్లె వెలుగు కార్యక్రమం రాష్ట్రంలోని పల్లెటూళ్లను పట్టుగొమ్మలుగా మార్చింది. సాంస్కృతిక, పర్యాటక రంగంలోనూ తెలంగాణ తిరుగులేని ఖ్యాతిని ఆర్జించింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పండుగలు, జాతరలు, ఆలయాలు, సంస్కృతి, సాంప్రదాయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం నలుచెరుగులా వెలిగేలా యాదాద్రి క్షేత్ర నిర్మాణం చివరి దశకు చేరింది. ఇక కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలోనూ తెలంగాణ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోంది. గతేడాది కరోనా నియంత్రణతో పాటు ఈసారి సెకండ్ వేవ్ కట్టడిలోనూ తెలంగాణ సర్కార్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రజారోగ్యాన్ని పటిష్టపరిచి కరోనా ఆపత్కాలంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. మొత్తంగా గత 7 ఏళ్లలో తెలంగాణ 100 ఏళ్ల భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. 5.5 దశాబ్దాల ఆకాంక్ష కోసం అలుపెరగని పోరాటం చేసి గెలిచిన తెలంగాణ తిరుగులేని అభివృద్ధిని సాధించి చీకట్లను పారదోలింది. ఉద్యమ నాయకుడే పాలకుడైన తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో దూసుకుపోతోంది.